హైదరాబాద్ ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ వాటాకు వచ్చే నిధులు, రాష్ట్ర అవసరాలు, ఇతర కీలక ఆర్థిక అంశాలపై ఈ మీటింగ్లో చర్చిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ వాటాకు వచ్చే నిధులు, రాష్ట్ర అవసరాలు, ఇతర కీలక ఆర్థిక అంశాలపై ఈ మీటింగ్లో చర్చిస్తున్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సునీల్, 16వ ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రంలో పర్యటిస్తుంది. నిన్న ఇవాళ వివిధ వర్గాల నుంచి కూడా అభిప్రాయాలు సేకరిస్తా ఉన్నారు. నిన్న వివిధ పార్టీల నుంచి కావచ్చు, అదే విధంగా వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు అయితే తీసుకున్నారు. ఇక ఈ రోజు సీఎం మంత్రులు ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో పాల్గొన్నారు. కీలక అంశాలను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క ఫైనాన్స్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా పన్నుల నుంచి రాష్ట్రానికి వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంది. ఇప్పటి వరకు 41% వాటా కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇస్తున్నారు. దాన్ని 50% పెంచాలి అని చెప్పేసి ఫైనాన్స్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక తెలంగాణలో ప్రధానంగా రైతు రుణమాఫీ, రైతు భరోసాకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. దానికి సంబంధించి కేంద్రం కూడా కొంత నిధులు మంజూరు చేయాలి అన్నట్టుగా తెలుస్తుంది. ఇక కేంద్రం వివిధ రాష్ట్రాల్లో ప్రవేశపెడుతున్నటువంటి పథకాలకు సంబంధించి కఠినమైనటువంటి నిబంధనలు విధిస్తున్నారు. ఆ రాష్ట్రాలకు అనుగుణంగా ఆ నిబంధనలు మార్చుకునే అవకాశం కల్పించాలి అని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క ఫైనాన్స్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకమైన రాష్ట్రం ఏర్పడి కూడా 10 సంవత్సరాలు కావస్తుంది. ఇక అభివృద్ధిలో ముందంజలో ఉంది. అయినప్పటికీ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఆదాయం చాలా తక్కువగా ఉంది. తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ సంపద ఆదాయం మధ్య అంతరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం సహకరించాలి. ప్రధానంగా మౌలిక సదుపాయాలు, సంక్షేమ రంగంపై గణనీయంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క కమిషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గత ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు రాష్ట్రానికి సంబంధించి 6.8 లక్షల కోట్లకు పైగా అప్పు ఉంది. కాబట్టి అప్పు మీద తీసుకున్నటువంటి ఇంట్రెస్ట్ కూడా ఎప్పటికప్పుడు పెరిగిపోతా ఉంది. వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిధులు విడుదల చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు ఈ పన్నుల వాటా శాతాన్ని పెంచడం కావచ్చు. మరోవైపు ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ మిగతా నిధులను కూడా ఎప్పటికప్పుడు విడుదల చేస్తే బాగుంటుంది అన్న అంశాలను ప్రధానంగా బట్టి విక్రమార్క ఫైనాన్స్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం కూడా కొన్ని అంశాలను ఫైనాన్స్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఈ సమావేశంలో సీఎంతో పాటు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఇక సమావేశం కొనసాగుతా ఉంది. ఈ సాయంత్రం వరకు కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. సుధాత్రి, హైదరాబాద్ ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ వాటాకు వచ్చే నిధులు, రాష్ట్ర అవసరాలు, ఇతర కీలక ఆర్థిక అంశాలపై ఈ మీటింగ్లో చర్చిస్తున్నట్లు సమాచారం.